ఈనాటి టెలిస్కూల్ కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు మనం సామాజిక నిరసన ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ప్రపంచం మారుతుంది కదా, మరి అదేవిధంగా మన ప్రాచీన కాలంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచ గమనం ఏ విధంగా ఉందో తెలుసా? మరి ముఖ్యంగా ఎక్కువ మార్పులు మొదలైనటువంటి ప్రదేశం ఏందో తెలుసా? అది ఇంగ్లాండ్. మరి సాంప్రదాయ పద్ధతిలో ఇంగ్లాండ్లో వ్యవసాయం చేసేవారు. ఒకసారి ఈ యొక్క చిత్రాన్ని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంగ్లాండ్లో 17వ శతాబ్దం వరకు ఇలాంటి దృశ్యాలు మనకు కనబడేవి. అంటే సాంప్రదాయ పద్ధతిలో నాగళ్ళతోని దున్ని వ్యవసాయం చేసేవారు. అదేవిధంగా పశుపోషణ చేసేవారు. మరి క్రమంగా అభివృద్ధికి మూల కేంద్రమైనటువంటి యూరప్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి, ముఖ్యంగా ఇంగ్లాండ్లో. మరి ఆ రోజు ఇంగ్లాండ్లో చేనేత వస్త్రాలను వారి యొక్క నివాస ప్రాంతంలోనే తయారు చేసేవారు. చేనేత మగ్గాన్ని మీరు ఇప్పుడు చూడండి. ఈ వీడియో చిత్రాన్ని చూశారు కదా. మరి తర్వాత కాలంలో క్రమంగా అభివృద్ధి జరగడం వల్ల మరమగ్గాన్ని కనుగొనడం జరిగింది. మీరు ఇప్పుడు ఈ యొక్క మరమగ్గాన్ని చూడండి. చూస్తున్నారు కదా, ఇది మరమగ్గం. మరి ఇలాంటి నూతన ఆవిష్కరణలు యూరోప్లో జరిగాయి. ముఖ్యంగా మరి ఎలాంటి ఆవిష్కరణలు ఏ విధంగా క్రమంగా జరిగాయో ఈ వీడియో చిత్రంలో చూద్దాం. ముఖ్యంగా జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనడం వల్ల నూతన ఆవిష్కరణలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఇలా సాంప్రదాయ పద్ధతిలో పనులు చేసేవారు. ఎప్పుడైతే ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారో మరి ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ యంత్రంతో శక్తి ఉత్పత్తి అయి క్రమంగా ఆవిరి యంత్రంతో అనేక పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీల యొక్క ఏర్పాటు కూడా జరిగాయి. క్రమంగా చేతి వృత్తులు నశించి మరి పనులన్నీ కూడా ఫ్యాక్టరీలోనే చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా అనేక యంత్రాల ద్వారా ఆవిరి యంత్రం చేత ప్రపంచంలో గొప్ప మార్పులు జరిగాయి. ఈ వీడియో చిత్రంలో క్రమంగా పెట్టుబడిదారీ విధానం వల్ల మరి పరిశ్రమల స్థాపనకు ఒక కొత్త వర్గం రూపొందించడం జరిగింది. అది పెట్టుబడిదారీ విధానం. వారు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి కార్మికుల చేత పని చేయించుకొని ఉత్పత్తిలో అధిక ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఇలా అనేక ప్రాంతాల్లో వందలు వేల కొద్దీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. అదే సమయంలో వారి యొక్క వేతనాల గురించి కార్మికులు పోరాడవలసి వచ్చింది. హ్యాండ్లూమ్ వ్యవస్థ నుంచి, అంటే చేనేత వస్త్రాలను చేతి ద్వారా నేసేటువంటి విధానం నుండి మరి పెట్టుబడిదారులు ఏర్పాటు వరకు చూశారు కదా. మరి ముఖ్యంగా దీనికి ఆ రోజుల్లో ఎక్కువ శక్తినిచ్చేటువంటి యంత్రం ఏదంటే అది ఆవిరి యంత్రం. ఈ యొక్క యంత్రం ద్వారా శక్తి ఉత్పత్తి అయి ఆ యంత్రం ద్వారా అనేక యంత్రాలు తయారు చేయడం జరిగింది. ఆ యొక్క యంత్రం యొక్క చిత్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఆవిరి యంత్రం. దీని చేత అనేక పరిశ్రమలకు ఉపయోగించుకోవడం జరిగింది. రవాణా రంగంలో రైలు మొదలగు యంత్రాల యొక్క వాడకం కూడా దీనితోనే మొదలైందని చెప్పవచ్చు. అదేవిధంగా మరమగ్గాన్ని చూడండి. యాంత్రికంగా వస్త్రాలను తయారు చేసేటువంటి యంత్రం. దీని ద్వారా మరి అనేక వేల మీటర్ల వస్త్రాన్ని కొద్ది సమయంలోనే తయారు చేయడం జరుగుతుంది. అదే చేనేత వస్త్రాన్ని తయారు చేసినప్పుడు చాలా రోజుల వరకు కూడా కొన్ని మీటర్ల వస్త్రాన్ని మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. మరి దీనికి తేడా ఏందో తెలుసు కదా, ఎక్కువ వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది వస్త్ర ఉత్పత్తిలో ఒక నూతన శకంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఒక్క వస్త్ర రంగానికే కాకుండా అనేక రంగాల్లో చాలా వస్తు ఉత్పత్తి జరిగింది. పారిశ్రామిక విప్లవం
ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం వల్ల తక్కువ సమయంలో యంత్రాల ద్వారా తక్కువ శ్రమతో అత్యధిక వస్తూత్పత్తిని సాధించడమే పారిశ్రామిక విప్లవం. అసలు విప్లవం అంటే ఇంతకు ముందున్నటువంటి వ్యవస్థను మార్చడమే విప్లవంగా చెప్పుకోవచ్చు. మరి ప్రాచీన సాంప్రదాయ పద్ధతిని మార్చివేసి యాంత్రీకరణ జరగడం వల్ల మరి కొన్ని వేల రెట్ల వస్తూత్పత్తిని ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ద్వారా సాధించడం జరిగింది. ఇది ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారిగా జరిగింది. మరి ఇంగ్లాండ్ నుంచి వరుసగా క్రమక్రమంగా యూరపు మరియు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిగతా దేశాల్లో కూడా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం జరిగింది. అంటే క్రమంగా వస్తూత్పత్తిని కొన్ని వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా చేరడం జరిగింది. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారు వెంటనే అనేక మంది కార్మికులను తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి రైతులు క్రమంగా కార్మికులుగా మారడం జరిగింది. మారినటువంటి కార్మికులకు అనేక పని గంటలు కూడా పని చేయించుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు వీడియో చిత్రాన్ని చూడండి. వ్యవసాయం చేసేటువంటి ప్రజలు తమ ప్రాంతాల్లో పశుపోషణ వ్యవసాయం చేసేవారు. క్రమంగా ఇది కొలిమిని కనుగొనడం వలన, అంటే ఇనుమును కరిగించే యంత్రం వలన అనేక యంత్రాలను రూపొందించడం జరిగింది. ఇలా కర్మాగారాల్లో అనేక యంత్రాలను ఉపయోగించడం ద్వారా వస్తూత్పత్తి బాగా జరిగింది. ముఖ్యంగా చక్రం యొక్క ఆవిష్కరణ వలన అనేక నూతన వస్తూత్పత్తి జరిగింది. ఇది ఒక యూరోపే కాదు, ప్రపంచంలో అంతటా జరిగింది. అవి కూడా కర్మాగారాల్లోనే జరిగేవి. ఇంతకుముందు మరి వారి యొక్క ఇంటిలోనే జరిగేటువంటి ఉత్పత్తి క్రమంగా మారి మరి ఫ్యాక్టరీలన్నీ కూడా ఒక చోటనే ఉండడం జరిగింది. గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా పట్టణాలకు వలస వెళ్ళి మరి ఆ ప్రాంతంలోనే నివాసం ఉండడం వలన అనేక పెద్ద పెద్ద పట్టణాలు ఏర్పడడం జరిగింది. ఉదాహరణ లండన్ లాంటి నగరాలు. ప్రాచీన వృత్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులుగా మారి వారి యొక్క శ్రమతో అనేక వస్తువుల ఉత్పత్తికి తోడ్పడడం జరిగింది. ఇది పారిశ్రామికీకరణకు నాందిగా చెప్పుకోవచ్చు. ఈ పారిశ్రామికీకరణ ఏ విధంగా జరిగిందో ఈ వీడియో చిత్రంలో చూశారు కదా. మరి ఒక ఇంగ్లాండే కాదు, మరి ఆ రోజు వలస ప్రాంతంలో ఉన్నటువంటి మన భారతదేశంలో కూడా మరి ఈ యొక్క పారిశ్రామికీకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. పారిశ్రామికీకరణ వల్ల మరి ఏర్పడినటువంటి ఫలితాలు, ప్రజల జీవన విధానం మారిపోయింది. అదేవిధంగా ప్రజల యొక్క పని విధానం కూడా మారింది. వస్తు ఉత్పత్తిలో మార్పు రావడం జరిగింది. కర్మాగారాల ఏర్పాటు జరగడం వల్ల అనేక పెద్ద పట్టణాలు ఏర్పడ్డాయి. పెట్టుబడి వర్గం ఏర్పడింది. అదేవిధంగా ఉత్పత్తి యంత్రాలతోనే చేయడం జరిగింది. తర్వాత చేతి వృత్తులు నశించాయి. రైతులు కార్మికులుగా మారారు. కార్మికులుగా మారినటువంటి రైతులకు పని భారం పెరిగింది. సామాజిక అసమానత పెరిగింది. ప్రజల యొక్క జీవనోపాధి కోల్పోయారు. నిరుద్యోగం కూడా పెరిగింది. పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత కొన్ని మంచి ఫలితాలు జరిగినప్పటికీ కూడా ప్రజల యొక్క జీవనోపాధి నశించడం జరిగింది. ఎందుకంటే సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు కానీ వృత్తులు చేసేవారికి అందరికీ కర్మాగారాల్లో పని లభించలేదు. ఒకవేళ లభించినా మరి పెట్టుబడిదారి వర్గం వారు ఎవరైతే ఉన్నారో ఎక్కువ పని గంటలు పని చేయించుకొని తక్కువ వేతనం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మహిళలను, పిల్లలను కూడా మరి పని చేయించడం జరిగింది. వస్తువుల యొక్క ఉత్పత్తే వాళ్ళకు ప్రాముఖ్యత కానీ మరి ప్రజల యొక్క వేతనాలు కానీ వారి యొక్క బాగోగులు చూడడం జరగలేదు. నిర్ణీతమైనటువంటి పని గంటలు ఆ రోజుల్లో లేవు. అదేవిధంగా కార్మికులకు ఎలాంటి హక్కులు కూడా ఉండేవి కావు. లుద్దిజం, జనరల్ నెడ్ లుద్ నాయకత్వంలో యాంత్రీకరణకు వ్యతిరేకంగా జరిపిన ఉద్యమమే లుద్దిజం. కర్మాగారాలు ఏర్పడే తర్వాత, అంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మరి అనేక ప్రాంతాల్లో ప్రజల యొక్క ప్రాచీన లేక సాంప్రదాయ పద్ధతి అయినటువంటి వ్యవసాయం కానీ కులవృత్తులు కానీ నశించిపోవడం జరిగింది. కొంతమందికి
కార్మికులుగా మారినప్పటికీ చాలామంది మిగిలిపోవడం జరిగింది. మరి ఇలా అనేక ఫ్యాక్టరీల్లో పని లభించక బయట ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు అంటే మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఆ యంత్రాలను నశింపజేయడం జరిగింది, అంటే నాశనం చేయడం జరిగింది. అలా చేసినటువంటి ఉద్యమాన్ని లుద్దిజం అంటారు. ఇలా ఫ్యాక్టరీలోకి వెళ్ళినటువంటి నిరుద్యోగులు కానీ, పని లభించని కార్మికులు కానీ, రైతులు కానీ అక్కడి యంత్రాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ లుద్దిజానికి సంబంధించి ఒక వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. అయితే ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు ఈ లుద్దిజం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో మరి కార్మికులకు పని గంటలను, ప్రత్యేకమైనటువంటి వసతులను కల్పించడం జరిగింది. వారు సరైన వేతనాల గురించి మరి అనేక రకాలైనటువంటి నిరసన ప్రదర్శనలు చేసేవారు. ఇలా చేసినటువంటి ప్రదర్శనలను సామాజిక నిరసన ఉద్యమాలు అంటారు. అందులో మరి పిల్లలు మరియు అదేవిధంగా మహిళలు, పనిలేనటువంటి నిరుద్యోగులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పారిశ్రామిక విప్లవం తర్వాత రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి పెట్టుబడిదారులు, రెండవది శ్రామికులు. అదేవిధంగా ఈ కాలంలో ఇంకొక విధానం ఏర్పడ్డది, అది ఏంటంటే సామ్యవాద విధానం. మరి పెట్టుబడిదారు విధానం అంటే ఏందో చూద్దాం. ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా ఉండి ఏం ఉత్పత్తి చేయాలి అనే స్వయం నిర్ణయాధికారం గల వ్యవస్థను పెట్టుబడిదారు విధానం అంటాం. ఈ విధానంలో కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉండదు. వారి యొక్క వేతనాలను తను ఇచ్చేంతనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అనేక లోపాలు ఉన్నాయని అనేక మంది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ విధానంలో ఒక పిరమిడ్ను మనం చూద్దాం. పెట్టుబడిదారు విధానంలో పైన మనకు డబ్బు కనబడుతుంది, అంటే పెట్టుబడి. అందులో ఉన్నటువంటి కొద్దిమంది మరి ఏమంటారు, మేము మిమ్మల్ని పాలిస్తాం, అంటే మేము చెప్పినట్టుగా మీరు వినాలి. తర్వాత మూడవది, మేము మిమ్మల్ని మూర్ఖులను చేస్తాం, అంటే మిమ్మల్ని ఎలా తయారు చేస్తే మీరు అలా చేయాలి. అదేవిధంగా కింద చూడండి, మేము మిమ్మల్ని కాలుస్తాం, అంటే మీరు మా పైన తిరుగుబాటు చేస్తే మేము ఏమైనా చేస్తాం. అదేవిధంగా కింద చూడండి, మీకోసం తింటాం, మీరు పని చేస్తారు కాబట్టి మీకోసం మేము తింటాం, అంటే మాకు మీరు ఆహారాన్ని అందించేవారుగా గుర్తుంచుకోవాలని దాని అర్థం. అదేవిధంగా కింద చూడండి, కార్మికులు, మీ అందరి కోసం పనిచేస్తాం కార్మికులు. అదేవిధంగా మీ అందరికీ
ఆహారాన్ని అందిస్తాం. ఇది కార్మికులు. ఇలా ఈ యొక్క వ్యవస్థను ఒక పిరమిడ్ రూపంలో మనం చెప్పుకోవచ్చు. మీ పుస్తకంలో ఈ యొక్క పిరమిడ్ని చూసారా మీరు? సరే, మరి ఈ విధంగా పెట్టుబడిదారు విధానంలో కార్మికుల శ్రేయస్సు ఏమాత్రం ఉండదని దాని అర్థం. క్రమక్రమంగా వచ్చినటువంటి రోజుల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా కొంత కొనసాగుతూనే ఉంది. సామ్యవాదం ప్రకృతి వనరులు, ఆస్తులు వ్యక్తుల కింద వారి నియంత్రణలో కాకుండా ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం సామ్యవాదం. ఈ విధానంలో మానవ వనరులు సహజంగా ఉన్నటువంటి కాబట్టి అవి ఏ వ్యక్తికో ఒక వ్యవస్థకో చెందకుండా ప్రజలందరికీ, కార్మికులందరికీ చెందాలన్నదే సామ్యవాదం. ఈ విధానాన్ని ప్రపంచంలో చాలామంది మేధావులు పరిచయం చేయడం జరిగింది. ఇతడు ఎంగిల్స్ సామ్యవాదాన్ని ప్రచారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. సమాజ వనరులు సమాజానికి చెందాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. థామస్ మూర్, కార్ల్ మార్క్స్, ప్లేటో సహజ వనరులు ప్రజలకే చెందాలన్నటువంటి గొప్ప మాట చెప్పినటువంటి వ్యక్తి ప్లేటో. మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పెట్టుబడిదారి విధానానికి మహిళలు ఏ విధంగా మరి నిరసన ఉద్యమాలు చేశారో మనం చూద్దాం. కార్మికులుగా అతి తక్కువ వేతనాలకు మరి పిల్లలను, మహిళలను కర్మాగారాల్లో పని చేయించుకునేవారు. ఇక్కడ చూడండి, చాలా చిన్నపిల్లలను కూడా కర్మాగారాల్లో పని చేయిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడిదారుల విధానంలో తక్కువ వేతనానికి, తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఉండే యూరోప్లో మహిళలను, పిల్లలను కూడా పరిశ్రమలో తీసుకునేవారు. వేతనాల్లో కూడా ఆ రోజుల్లో పురుషులకు, మహిళలకు తేడాలు ఉండేవి. దానికి వ్యతిరేకంగా అనేక మంది నిరసనను తెలియచేశారు. పిల్లల్ని కర్మాగారాల్లో పని చేయించరాదని, అదేవిధంగా పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు వేతనాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రపంచంలో అనేక ప్రదేశాల్లో మరి పెట్టుబడిదారి విధానం పైన అనేక ఉద్యమాలు రావడం జరిగింది. మరి వారికి ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఉండేది కాదు. ఇలా మరి మాకు ఓటు హక్కు కానీ, తర్వాత ప్రత్యేక వేతనం కానీ ఉండాలని అనేక ప్రదేశాల్లో సామాజిక నిరసన ఉద్యమాలు రావడం జరిగింది. భారతదేశంలో సామ్యవాదం 1917లో జరిగినటువంటి రష్యా విప్లవం, ఇది కార్మిక విప్లవంగా చెప్పుకోవచ్చు. ఆ యొక్క విప్లవానికి ప్రభావితమైనటువంటి మన నాయకులు భారతదేశంలో కూడా సామ్యవాద పరిస్థితులు ఉండాలని కోరడం జరిగింది. ఇండియాలో సామ్యవాదానికి ప్రభావితమైన వారు ఎంఎన్ రాయ్, భగత్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీజీ. వీరందరూ కూడా భారతదేశంలో కూడా మరి సామ్యవాద పరిస్థితులు ఉండాలని, మరి వలసవాద విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పినటువంటి వారు. వారి యొక్క చిత్రాలను మనం ఇప్పుడు చూద్దాం. వీరందరూ కూడా భారతదేశంలో సామ్యవాద విధానాలు ఉండాలి, మరి ప్రజలకు సంబంధించినటువంటి వనరులను ప్రజలందరూ పంచుకోవాలని కోరినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. నిరసనోద్యమాల ఫలితంగా మరి ప్రపంచంలో, మన దేశంలో కూడా అనేక మార్పులు సంభవించాయి. అది ఒకటి వేతనాలలో పెరుగుదల, కార్మికుల యొక్క పని గంటలు తగ్గింపు, కార్మిక శ్రేయస్సు, కార్మికుల యొక్క భద్రత, ఇవన్నీ కూడా సామాజిక నిరసన ఉద్యమాల ఫలితంగానే సంభవించాయి. అంటే 18 గంటలు, 10 గంటలు, 8 గంటలు, 6 గంటలుగా ఇట్లా తగ్గించడం జరిగింది. అదేవిధంగా కార్మికులకు భద్రతను కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా
కార్మికుల శ్రేయస్సు కోరి బీమా వసతి కానీ ఇంకా అనేక చర్యలను కూడా తీసుకోవడం జరిగింది. మన దేశంలో అనేక రకాలుగా మహిళా వివక్ష అంశాలున్నాయి. దీనిపైన మహిళలు అనేక రకాలుగా నిరసన ఉద్యమాలు చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వివక్ష అంశాలు ఏంటి అంటే పురుషాధిక్యత, ఆస్తి హక్కు లేకపోవడం, మహిళలు ఇంటి పనికే పరిమితం కావడం, పిల్లల పెంపకం, వారికి ఓటు హక్కు లేకపోవడం. ప్రపంచంలో ఈ మధ్యయుగ కాలం నుండి ఆధునిక కాలం ప్రారంభం వరకు కూడా ఈ వివక్షత కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో మహిళలు పోరాడడం జరిగింది. ఇలా పోరాడడం వలన వారికి ఓటు హక్కును పోరాడి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా పురుషులతో పాటు సమానంగా మరి మహిళలు కూడా వేతనాలు పొందడం జరిగింది. విద్య, ఉపాధి అంశాల్లో కూడా సమాన ప్రాతినిధ్యం పొందడం జరిగింది. భారతదేశంలో మహిళలపైన కొన్ని చెడు ఆచారాలు ఉండేవి. అందులో ముఖ్యంగా ఒకటి సతీ సహగమనం, రెండవది బలవంతంగా విధవగా మార్చడం, వితంతువులపై ఆంక్షలు, నాలుగవది ఆడపిల్లల లేక శిశు హత్యలు, తర్వాత బాల్య వివాహాలు. ఇది ముఖ్యంగా స్త్రీలపై ఉన్నటువంటి చెడు ఆచారాలు భారతదేశంలోనే ఉండేవి. వీటిపైన అనేక మంది చదువుకున్న మహిళలు మరియు విద్యావంతులు చాలామంది కూడా వీటికి వ్యతిరేకంగా అనేక నిరసన ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ చిత్రం సతీ సహగమనానికి సంబంధించినటువంటి చిత్రం. చితిపైన కూర్చున్నటువంటి మహిళను మీరు ఇప్పుడు చూస్తున్నారు. చూడండి ఇంకొక చిత్రాన్ని. ఇందులో చితిపైకి బలవంతంగా కొంతమంది మనుషులు తోస్తున్నటువంటి చిత్రాన్ని చూస్తున్నారు. అంటే భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు చితిలో సతి కూడా సహగమనం చేయాలి, అంటే మరణించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి చెడు ఆచారమే సతీ సహగమనం. ఇలాంటి అనేక చెడు ఆచారాలు మరి భారతదేశంలో ఉండేవి. దీనికి వ్యతిరేకంగా చాలామంది మహిళలు నిరసన ఉద్యమాలు చేయడం జరిగింది. భర్త చనిపోయినటువంటి స్త్రీ దుఃఖిస్తున్నటువంటి చిత్రాన్ని చూస్తున్నాం. ఇలా తెల్లని వస్త్రాన్ని కట్టుకొని ఉండేటువంటి స్త్రీని విధవగా చెప్పేవారు. ఇలాంటి ఆచారాలపైన మరి అనేక మంది సంఘ సంస్కర్తలు మరి పోరాటం చేసి అనేక ఈ యొక్క చెడు ఆచారాలను తొలగించడానికి కృషి చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూడండి ఇంకొక చెడు ఆచారం బాల్య వివాహాలు. ఇందులో ముఖ్యంగా అభం శుభం తెలియనటువంటి చిన్న పిల్లలకు పెళ్లి చేసేవారు. మహిళలు ముఖ్యంగా అనేక నిరసన ఉద్యమాల ఫలితంగా భారతదేశంలో అనేక చెడు ఆచారాలను రద్దు చేయడం జరిగింది. అవి ఏందో మనం ఇప్పుడు చూద్దాం. సతీ సహగమనాన్ని రద్దు చేయడం జరిగింది. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం జరిగింది. అదేవిధంగా వితంతు పునర్వివాహం చేసుకోవడం జరిగింది. రిపీట్, వితంతు పునర్వివాహాలు జరుగుతున్నాయి. స్త్రీ పురుష సమానత్వం క్రమంగా బలపడింది. అదేవిధంగా స్త్రీలలో అక్షరాస్యతను పెంచడం జరిగింది. అదేవిధంగా భ్రూణ హత్యలు మరియు శిశు హత్యల నివారణకు చట్టాలు చేయడం జరిగింది. మరి ఇలాంటి అనేక చట్టాలను ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది. చూడండి, ఆడపిల్లల రక్షణకు మరి అనేక చట్టాలు కూడా భారతదేశంలో తీసుకురావడం జరిగింది. పుట్టక ముందు, పుట్టిన తర్వాత ఏ సందర్భంలోనైనా ఆడపిల్లలను రక్షించాలని భారత ప్రభుత్వం వారు అనేక చట్టాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లల చదువు గురించి ప్రభుత్వం వారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం కూడా ఆ కోవలకే సంబంధించినటువంటిది. అనేక నిరసన ఉద్యమాల ఫలితంగా అటు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ అనేక గొప్ప గొప్ప మార్పులు రావడం జరిగింది. పిల్లలు మరి అనేక ఉద్యమాల ఫలితంగా ప్రపంచంలో మార్పులు జరిగాయి. అదేవిధంగా భారతదేశంలో కూడా మార్పులు జరిగాయి. ఈరోజు మనం ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ఎలా జరిగింది, దాని ద్వారా మరి ఎలాంటి మార్పులు వచ్చాయి,
అదేవిధంగా భారతదేశంలో ప్రజలు ఎలాంటి సామాజిక నిరసన ఉద్యమాలు చేశారు, దాని ద్వారా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకున్నాం. పిల్లలు మరి ఈరోజు మీరు తెలుసుకున్న విషయాలపైన ఈ ప్రశ్నలకు సమాధానం రాసి మీ యొక్క ఉపాధ్యాయునికి చూపించాలి. మొదటిది, పారిశ్రామికీకరణ ప్రపంచ స్వరూపాన్ని మార్చిందా, ఎలా మార్చింది? రెండవది, సామ్యవాదం అంటే ఏమిటి? మూడవది, ప్రాచీన ఆచారాలకు వ్యతిరేకంగా మహిళలు ఎందుకు నిరసనలు తెలియజేశారు? నాలుగవది, కార్మికులు మహిళలు ఎలాంటి హక్కులకై పోరాడారు? ఈరోజు మనం సామాజిక నిరసన ఉద్యమాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక తరగతిలో మరొక పాఠ్యాంశంతో కలుసుకుందాం.